ఇప్పుడు కొంచెం మైలేజ్ ఎక్కువగా రావడానికి కోసం ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. దాన్ని కోస్టింగ్ అంటారు. కోస్టింగ్ అంటే ఏంటంటే, మనం రెగ్యులర్గా డ్రైవ్ చేసేటప్పుడు యాక్సిలేటర్ ప్రెస్ చేసి ఉంచుతాం కదా, అలా ప్రతిసారి ప్రెస్ చేసి ఉంచాల్సిన అవసరం లేదనమాట. సో మన రిక్వైర్డ్ గేర్, ఇప్పుడు సపోజ్ 22 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వెళ్తున్నాను నేను. ఈ స్పీడ్లో నాకు తెలిసి సెకండ్ ఆర్ థర్డ్ గేర్ సరిపోతుంది. ఆ సెకండ్ ఆర్ థర్డ్ గేర్కి, అంటే నేను ఆటోమేటిక్ కాబట్టి యూ విల్ నాట్ సీ దట్ గేర్ నంబర్, బట్ నార్మల్గా ఈ స్పీడ్లో వెళ్ళేటప్పుడు ఆ ఇంజన్ ఆ స్పీడ్కి వెళ్ళగానే ఇంజన్ స్మూత్ అయిపోతుంది అనమాట. అంటే మనకి అర్థం అయిపోతుంది ఇది నార్మల్ ఇంజన్ పైన వెయిట్ పడట్లేదు అని. అలాంటప్పుడు కొంచెం యాక్సెలరేటర్ పైన ఇదిగోండి వదిలేసేయండి. ఇప్పుడు నేను వదిలేస్తున్నా కానీ కార్ ఆగట్లేదు, వెళ్తుంది 27 కిలోమీటర్స్ స్పీడ్లో. సో అలా యాక్సెలరేటర్ వదిలేయాలి. వదిలేసినా వెళ్తూ ఉంటుంది. దాన్ని కొంచెం టచ్ చేయండి, యాక్సెలరేటర్ని కొంచెం టచ్ చేస్తే ఆ స్పీడ్ అలా మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు కొంచెం నేను హైట్ ఎక్కుతున్నాను, సో అందుకని నేను యాక్సెలరేటర్ ఇవ్వాల్సి వచ్చింది. నార్మల్గా ప్లెయిన్ రోడ్ పైన వెళ్ళేటప్పుడు మీరు మన డిజైర్డ్ స్పీడ్ వెళ్ళిన తర్వాత యాక్సెలరేటర్ ఇదిగోండి, ఇప్పుడు నేను వదిలేసాను. యాక్సెలరేటర్ వదిలేస్తే ఇప్పుడు మీకు మీ ఎంఐడిలో కనుక, ఇప్పుడు నేను మార్నింగ్ నుంచి చూడండి 16.7 కిలోమీటర్స్ తిరిగాను, 48 మినిట్స్ పట్టింది ఆ జర్నీ టైమ్. మైలేజ్ 13.6 కనిపిస్తుంది. సో ఇది ఆటోమేటిక్, మళ్ళీ i20 ఆటోమేటిక్. సో ఇది నేను ఎక్కువ శాతం కోస్టింగ్ చేయబట్టి ఈ మైలేజ్ వచ్చిందనమాట. కోస్టింగ్ అంటే రన్నింగ్లో కొంచెం యాక్సిలేటర్ని వదిలేసి మళ్ళీ లైట్గా పట్టుకోవడం అనమాట. లైట్గా పట్టుకుంటే ఆ స్పీడ్ తగ్గకుండా అలా వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే ఎలా అయినా బ్రేక్ వేయాల్సి వస్తుంది సిటీలో వెళ్ళేటప్పుడు. సో అది కోస్టింగ్. మీకు ఇంకోటి చూపిస్తాను. ఇప్పుడు ఇందులో చూస్తే డ్రైవ్ ఇన్ఫో, అక్యుములేటెడ్, ఇదిగోండి ఫ్యూల్ ఎకానమీ, ఇలా ప్రతి కార్లోనూ ఉంటుంది. అది అంటే మనం యాక్సిలేటర్ ఎక్కడ ప్రెస్ చేసాము, ఎక్కడ ఇన్స్టెంట్ ఎకానమీ అనమాట. ఇది కనిపిస్తుంది కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు దాన్ని, ఆ యాక్సిలేటర్ పొజిషన్ని 15 to 20 దగ్గర ఉండేటట్టు కనుక మీరు ట్రై చేస్తే సిటీలో మన స్పీడ్ తగ్గదు. మనం ఏం చేస్తామంటే, మనం గట్టిగా ప్రెస్ చేసినప్పుడు అది 10 బిలో వెళ్ళిపోతుంది మనం ప్రెస్ చేసినప్పుడు యాక్సిలేటర్. అది వెళ్ళినా ఎక్కువసేపు ఉండకూడదు దానిలో. ఇదిగోండి నేను సెకండ్కి వెళ్ళింది, థర్డ్కి వెళ్ళిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను కొంచెం యాక్సిలేటర్ని రిలీజ్ చేశాను, 20 దగ్గరికి వచ్చేసింది.